తెలంగాణ జనసేన నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వాలు పట్టించుకున్నాయా అని ప్రశ్నించారు. అమరవీరుల తరపున పోరాటం చేస్తామన్నారు నేతలు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కవిత వ్యాఖ్యల గురించి స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణ బిడ్డలే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు జనసేన నేతలు. మా ఎజెండా ఒకటే, గత ప్రభుత్వాలు 9.5 సంవత్సరాలు పాలించిన ఈ రాష్ట్రానికి మనకి ఏం చేసేదని. ఎందుకంటే 2014 నుంచి 2026 వరకు 24 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాంట్లో ఉద్యమకారుల గురించి 1000 కోట్లైనా పక్కన పెట్టిందా? ఇది మా ప్రశ్న. ఎందుకంటే అసలు ఉద్యమకారులు అంటే రాష్ట్రాన్ని వాళ్ళు కష్టపడి చాలామంది అగ్నికి ఆహుతులు అయిపోయి వస్తే వాళ్ళ గురించి ఏ ఒక్క ప్రభుత్వం మాట్లాడదు. దాని మీద మేము గట్టిగా బలంగా రాబోయే రోజుల్లో మాట్లాడతాం. 24 లక్షల కోట్లలో 1000 కోట్లు కానీ 2000 కోట్లు కానీ తీసి వాళ్ళ గురించి సంక్షేమ నిధి కింద తీయలేదు. అదేవిధంగా మన ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ఎక్కడన్నా ట్యాంక్ బండ్ మీద కానీ ఎక్కడన్నా ఆ 12 ఏళ్లలో పెట్టడానికి ఎవరికైనా ఆలోచన వచ్చిందా? అదేవిధంగా శంకరమ్మ గారు పోటీ చేస్తే యునానిమస్గా ఎమ్మెల్యే చేయొచ్చు, అక్కడేమన్నా చేయగలిగిదా? అంటే ఇవన్నీ ఎట్లుందంటే ఈ ఇష్యూస్ అన్ని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈరోజు మేము పార్టీ అనగానే చాలామంది మళ్ళా ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము దాని గురించి ఫైట్ చేస్తున్నాం. అదేవిధంగా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో బలంగా నిలబడుతుంది. ప్రతి కార్యకర్తకు కానీ తెలంగాణ ప్రజల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్తాం. మేము ఎక్కడ కూడా లొంగకుండా ఆ ఒక్క ప్రభుత్వాన్ని మేము నిలదీసి ఆ ఒక్క సమస్యని పూర్తయ్యేలాగా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆమె ఆల్రెడీ ఏది మన అక్కడ జైల్లో ఉండొచ్చింది కదా, ఆమె ఏం పేరు, టిఆర్ జైల్లో. అవన్నీ మనం మాట్లాడడం లేదు. ఎందుకంటే చెప్తుంటారు చాలామంది, ఒక నిజాయితీ పరుడు రాజకీయాలలో వచ్చినప్పుడు ఇటువంటి అంశాలు వస్తుంటాయి. దాని గురించి మేము అంత స్పందించే అవసరం లేదు. తెలంగాణలో 100% తెలంగాణ బిడ్డలకే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కూడా తెలంగాణ బిడ్డే ఉంటాడు. ఇక్కడ ఇన్ఛార్జ్ కానీ మొత్తం ఇక్కడ జిఎస్ కానీ జనరల్ సెక్రటరీ కానీ అందరూ తెలంగాణ బిడ్డలే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీరు స్టేజ్ మీద చూస్తుంది కూడా తెలంగాణలో పుట్టిన వాళ్ళే మీరు. ఎందుకంటే ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరైనా వచ్చేదైనా సమస్య ఉంది కలవాలి అన్నప్పుడు ఇక్కడికి రండి, మీ సమస్యలన్నీ తీసుకుంటాం. దాంట్లో మాకు చేతనైనంత వరకు మా గొంతు వినిపించడానికి ట్రై చేస్తాం. ఇంకా మిగతా అంశాలన్నీ అంటావా, రాజకీయ మనం చేసే దాంట్లో ట్రావెల్లో ఏదైనా మారచ్చు. రేపు పొత్తులు ఉండొచ్చు, పొత్తులు ఉండకపోవచ్చు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అంటున్నారు. దాని గురించి మనం ఏం మాట్లాడలేం కదా. అవన్నీ ఇప్పుడు మనకి తెలియదు. ఈ రోజు అయితే మేము ఒంటరిగా పోటీకి సిద్ధం. జిహెచ్ఎంసీలో పోటీ చేస్తాం. మేము పోరాడుతూనే ఉన్నాం. మా పోరాటం అంతా అక్కడ మీకు వాల్ మీద కూడా ఉంది. మీ దృష్టిలో అప్పుడు మా బలం అంతే ఉంది, మా శక్తి అంతే ఉంది. మా శక్తి అంతే ఉంది కాబట్టి మా వాయిస్ మీకు రీచ్ అవ్వలేదు. ఈ రోజు మా శక్తి పెరిగింది, మా బలం పెరిగింది కాబట్టి ఈరోజు మీరు మాతో కూర్చొని మాట్లాడుతున్నారు. సో ఈ శక్తి ఇంకా దీనికి రెట్టింపు అవుతుంది. రేపు రాబోయే కాలంలో ఇంకా చాలా వాటి మీద మేము మాట్లాడాలనుకుంటున్నాం. అప్పుడు మనం కంపల్సరీగా మాట్లాడదాం. అన్ని కులాలు అన్ని మతాల నుంచి కూడా పరిగణలోకి తీసుకొని నాయకత్వాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పార్లమెంట్ కమిటీలు వేయబోతున్నాము, జాయినింగ్ కమిటీ వేయబోతున్నాము, రాష్ట్ర కోర్ కమిటీ వేయబోతున్నాము, వీర మహిళ కమిటీ వేయబోతున్నాము, యూత్ కమిటీ వేయబోతున్నాము, స్టూడెంట్ కమిటీ వేయబోతున్నాము, సేవాదళ కమిటీ వేయబోతున్నాము, వారాహిగణం కమిటీ వేయబోతున్నాము. ఇంకా చాలా కమిటీలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. డెఫినెట్గా రాబోయే కాలంలో ఒక 1 to 2 months 60 days పెట్టుకున్నాం మేము టార్గెట్. ఈ 60 daysలో మొత్తం 129 నియోజకవర్గాల్లో ప్రతి దగ్గర కూడా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు డిస్ట్రిక్ట్ కమిటీలు అన్ని పూర్తి చేస్తాం. అంటే అన్ని రకాల పార్టీల నుంచి ఉన్నది ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. ఒక పార్టీ అని ఏం లేదు. బట్ మనం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక రాజకీయ నాయకుడు వచ్చేసి వాళ్ళ జాయిన్ అయ్యి మళ్ళీ ఎలక్షన్లో సీట్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోయేది కాకుండా మనం ఏంటంటే మాతో పాటు ఇంకొక నెక్స్ట్ 10 years ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారనేది చూసుకొని మా సిద్ధాంతాలకి అనుగుణంగా పనిచేసే వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఉన్నారండి, చెప్తాం ఒకసారి. అది లిస్ట్ అంతా మీడియాకి ఇస్తాం మేము. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉంది కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే భయం. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్య నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి తెలుసు, ఆయన స్థాయికి ఆయనకి తెలుసు. బట్ వీళ్ళు ఏంటంటే చిన్న నాయకులు కదా, వీళ్ళకి రేపు అక్కడ మనం జనసేన వాళ్ళు పోటీ చేస్తే ఓడిపోతామేమో, మా ఓట్లు చీలిపోతామేమో.
అంటే వీళ్ళకి యాక్చువల్గా కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి కూడా లేదు. దాని గురించి నేను ఇప్పుడు కౌంటర్ కూడా ఇవ్వదలుచుకోవట్లేదు. ఒకటే చెప్తున్నా, ఇదే మాట మీరు మాట్లాడాలంటే ఫస్ట్ మీరు మాట్లాడాల్సింది కాంగ్రెస్తో మాట్లాడాలి. అవునా? కాంగ్రెస్ ఇక్కడ రూలింగే చేయకూడదు. మరి తర్వాత బీజేపీతో కూడా మీరు మాట్లాడాలి. ఇదే క్వశ్చన్ ఇదే మీడియా వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, కాంగ్రెస్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ఎక్కడో నార్త్ ఇండియా వాళ్ళు కదా మా దగ్గరికి ఎందుకు వచ్చి పాలన చేస్తారు? అసలు కవితనే ఉండదు ఇక్కడ. నాకు తెలిసి మ్యాక్సిమం 2-3 నెలలు పోద్ది. ఆమెకు ఏంటంటే మార్నింగ్ ఒక అనలిస్టులు ఉంటారు, ఒక ముగ్గురు, వాళ్ళు చెప్తారు, అమ్మ నీ గ్రాఫ్ తగ్గింది, నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే నీ గ్రాఫ్ పెరగదని చెప్తారు. సో ఆమెకి రోజు ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ ఆమె గురించి మేము ఇంటర్నల్గా డెసిషన్ ఏం తీసుకున్నామంటే కవితకి మేము ఎవరు రెస్పాండ్ అవ్వం. ఓన్లీ రెస్పాండ్ అవుతారంటే మా క్యాడర్ అవుతారు. నాయకులు ఎవరు కవితకి రెస్పాండ్ కాదు. కవిత స్థాయి ఏంటో మాకు తెలుసు.